పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం మిట్లరా, ఈ ఉదయకాలపు ఆరాధనకు చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని మహింపరుస్తూ కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గడిచిన శుక్రవారపు ఆరాధనలో నేర్చుకున్న భాగాన్ని మనం కాస్త ముందుకు తీసుకెళ్దాం. సామెతల పుస్తకం 24వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందాం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేగిస్తారు. ఆపత్కాలముందు, కష్టకాలముందు, ఇబ్బందుల కాలముందు గడిచిన శుక్రవారపు ఆరాధనలో ఎన్నో విషయాల్ని ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అదే విషయంలో మనం ముందుకు వెళ్దాం. మళ్ళీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి సమయం సరిపోదు. కాబట్టి మనము నీతిమంతులమైతే తిరిగి లేచి అనుభవంలో మనం ఉంటాం. ఈ సమయంలో యోబు గ్రంథం 25వ అధ్యాయంలోకి వద్దాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు అనే విషయాన్ని గురించి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. మీ దగ్గర పెన్ను పేపర్ అనే అలవాట్లే ఉంటే కనుక తీసుకుని రాసుకుంటే ఈ వారం వచ్చే వారం చెప్పబడుతున్న వర్తమానం మీకు ఏదైనా స్పష్టంగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనీసం ఏదో రకంగా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయని దేవుని దాసుని మీకు తెలియజేస్తూ, మనము నీతిమంతులమైతే పడిపోయినా కానీ తిరిగి లేచేటువంటి కృప మన మీద ఉంటుంది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అంటాడు బైబిల్లో. అంటే దుష్టునితో పాటే, దరిద్రునితో పాటే, భక్తిహీనునితో పాటే భక్తిపరుడికి నీతిమంతుడికి కూడా ఆపదలు వస్తాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీతిమంతులు కష్టాలు రావు, నీతిమంతులు కష్టాలు పడరని బైబిల్లో రాయబడలేదు. నీతిమంతులకు కూడా కలుగు ఆపదలు అన్నాడు. కాబట్టి నీతిమంతులకు ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. యోబుకి చాలా శ్రమలు ఎదురయ్యాయి. తానుకు ఎదురైన సమస్యలలో, ఇబ్బందులలో, వ్యాధులలో, బలహీనతలలో తన నీతిని తను కాపాడుకోగలిగాడు. అన్నాడు, ఒక వ్యక్తి ఎలాగో నీతిమంతుడిగా మార్చబడగలడు, తల్లి గర్భాన పుట్టినవాడు ఎలాగో శుద్ధుడు కాగలడు. అవును కదా, మనమందరం పాపులమే కదా, మనమందరం శుద్ధీకరించబడిన వారము కాదు కదా, మునుపు అశుద్ధులమే కదా. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి మనల్ని అందరూ నీతిమంతులుగా, శుద్ధులుగా మార్చాడు. మనం పరిశుద్ధపరచబడిన వారము. అయితే మనము నీతిమంతులుగా మార్చబడాలి. అప్పుడే పడిపోయినా తిరిగి లేగిస్తాం, పడిపోకుండా మనం కాపాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఒంటి మీద వేసుకున్న బట్టలను బట్టి మన యొక్క విధి విధానాలు ఉంటాయి కదా. మనం వేసుకున్న బట్టలను బట్టి మన నడక కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు.
కొన్నిసార్లు మొదటి ఆదివారంలో చాలామంది నేను కూడా పని చేద్దును కానీ కొత్త చీర ఇప్పుడే కట్టుకున్నాను, ఇయ్యాల కట్టుకున్నాను కాబట్టి తడిసిపోద్ది కదా, మళ్ళీ అనవసరంగా పాడైపోద్దని పని చేయలేకపోతున్నాను అంటారు. అంటే వేసుకున్న బట్ట కూడా నీకు చెప్తుంది ఇప్పుడు ఈ సమయంలో నువ్వు పని చేయకూడదని. మన పై ఉన్న వస్త్రాన్ని మనకి ఎలా ఉండాలో చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మంచి ఖద్దరు బట్టలు వేస్తారు, దాన్ని ఖచ్చితంగా గంజి పెట్టాలి, ఇస్త్రీ చేస్తే మడతలా కనబడాలిగా. ఇంకా చూడండి వాళ్ళ యొక్క హావభావాలు ఎలాగుంటాయంటే కాస్త హుందతనంగా ఉంటాయి. ఇంక ఇంటి దగ్గర ఉండి బరిని లింగేసాడంటే మాత్రం మళ్ళీ మామూలు అయిపోతారు మనిషి. వేసుకున్న వస్త్రం బట్టి మన హావభావాలు ఉంటే కనుక, మనము నీతిమంతులం అయితే కనుక మన క్యారెక్టర్ అనేది కూడా చాలా మారిపోతుంది, మన మాట మారిపోతుంది, మన చూపులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. కాబట్టి మనం నీతిమంతులుగా మారాలి. మనము నీతివంతులుగా మారాలి అంటే ఏం చేయాలంటే, భూమి మీద ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? బైబిల్ గిర్రన్నతికేత నీతిమంతులైన ఒక్కలేని చాలా స్పష్టంగా చెప్పేసింది. అటువంటి పరిణామంలో మనం నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకంటే నీతిమంతుడు మాత్రమే పడిపోయినను తిరిగి లేస్తాడు. అంటే పడగొట్టే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి క్రైస్తవునికి. అది దేవుడు పెట్టే పరీక్ష అవ్వచ్చు, సాతాను పెట్టే పరీక్ష అవ్వచ్చు. అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అది దేవుడు పెట్టిందా సాతాను పెట్టిన అర్థమవుతే కనుక మన ప్రార్థనా స్థాయి పెంచుకోవడమా, విశ్వాసంలో బలపడడం అనేది మనం అర్థం చేసుకునే అవగాహన మనకు ఏర్పడుతుంది. కాబట్టి మనం నీతిమంతులు అవ్వాలి, నీతిగా జీవించుటకు మనం ప్రయాసపడాలి. అంటే ఒకటి, ఎవరు నీతిమంతుడయ్యా అంటే బైబిల్లో దానికి సమాధానం ఉంది కదా. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మీరు చూడగలిగితే, యెహోవా నీతిమంతుడు. చాలండి, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి మరి నాతో కలిసి, యెహోవా నీతిమంతుడు. అన్ని స్వరాలు వినపడ్డాయంటారా? అయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి మాట, యెహోవా నీతిమంతుడు. మరలా చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. కాబట్టి ఈ నీతి లేని జనం, ఈ నీతి లేని మనము నీతివంతులుగా మారాలి అంటే కనుక చెప్పండి మనం ఏం చేయాలంట? నీతిమంతుడైన యేసయ్యతో సహవాసం చేయాలి. ఈ దినాన్ని నీతిమంతులుగా మనం ఉండాలి అంటే కనుక 3 పనులు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పాయింట్ ఆల్రెడీ గడిచిన శుక్రవారం చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మనము నీతిమంతులుగా మారాలి. అప్పుడే పడగొట్టే ప్రయత్నం ఎన్నున్నా కానీ తిరిగి లేచి అనుభవంలో మనం రాగలుగుతాం. ప్రార్థనలో పడిపోయిన, భక్తిలో పడిపోయిన, విశ్వాసంలో పడిపోయిన, పాపములో కాదు, ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసములోను ఒకవేళ మనం పడిపోతే తిరిగి లేచేటువంటి అనుభవంలోనికి మనం ఉంటాము. కాబట్టి ఆ నీతి మరలా మనల్ని బ్రతికిస్తుంది. గడిచిన వారం చెప్పాను కదా, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె, హల్లెలూయా, ఫలించే మొక్కకి నీరు తగలగానే ఏమో చెప్పండి అమ్మా. ఆల్రెడీ ఫలిస్తున్న దానిని తీసి మరొక చోట వేసినప్పటికీ దానికి నీరు తగలగానే దాన్ని మరలా ఏం చేస్తుంది? తిరిగి జీవింప చేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది అంట పడిపోయి లేవలేకుండా ఉన్నారని కీర్తన గ్రంథంలో దేవుడు రాయిస్తాడు. చాలామంది పడిపోయారు, వారు లేవలేకుండా ఉన్నారంట. ఈరోజు విశ్వాసంలో చాలామంది, భక్తిలో చాలామంది, పాపంలో చాలామంది పడిపోయి వారు లేవలేకుండా ఉండిపోయారంట. అంటే లేచే శక్తి వారి దగ్గర ఏం చెప్పండి లేదు.
లేచే శక్తి వారి దగ్గర లేదు, లేచే అనుభవం వారి దగ్గర లేదు, అంత బలం వారికి లేదు. బైబిల్లో మాట ఉంటుంది, కనుటకు శక్తి లేదంట. దేనికి? కనుటకు శక్తి లేదు. బిడ్డల కంటాకు శక్తి లేదంటగా. కొంతమంది పడిపోయిన వారు తిరిగి లేచి అంత బలం వారికి రావడం లేదు. కారణం ఏంటంటే వారు నీతిమంతునితో సహవాసం చేయకపోవడం వల్ల, వారు నీతిమంతులుగా మార్చబడకపోవడం వల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, క్రైస్తవుడైనంత మాత్రాన కాదు, విశ్వాస అయినంత మాత్రాన కాదు, మందిర పరిచర్లో పాల్గొన్నంత మాత్రాన కాదు, దేవునికి కానుకలు ఇస్తున్నంత మాత్రాన కాదు, నీవు నీతిమంతుడవైతేనే తప్ప నీవు తిరిగి లేచిన అనుభవంలో నువ్వు ఉంటావని జ్ఞాపకం చేస్తున్నావు బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చచ్చేదాకా పడగొట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. చచ్చేదాకా నిన్ను పడగొట్టేవాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లోనైనా కాస్త జారిపోయినా, నిమ్మలమైనా, కాస్త దాని ఏమంటారు తెలుసా, కొంచెం బలహీనమైనా కానీ తిరిగి నీరు తగలగానే, తిరిగి మోకాళ్ళు వేయగానే, తిరిగి నీ ప్రభువును వేడుకొనగానే, తిరిగి మన భక్తిని మనము సంపాదించగలిగిన ఆ నీతిమంతులుగా మనం మార్చబడితేనే తప్ప మనము తిరిగి లేచి అనుభవంలోనికి రాగలేం పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడిపోతని తిరిగి లేవడం కాదు. ఇది గడిచిన శుక్రవారం జ్ఞాపకం చేస్తాను కదా, ఒక దినాన్ని ప్రభువు వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న తిరిగి లేవగలగాలి, బ్రతికున్న తిరిగి లేవగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నీతివంతులుగా మారాలి. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 25వ వచనం 30వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 25, 30. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. తర్వాత 30వ వచనం. నీతిమంతుడు 25వ వచనంలో నీతిమంతుడు నిత్యము నిలుచు. 30వ వచనంలో నీతిమంతుడు ఎన్నడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మరలా చెప్తున్నాను, పడిపోవడం అంటే భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, దేవుని దగ్గర, పాపములో మాత్రం కాదు. పాపంలో పడిపోవడం మాత్రం కాదు. ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బిడ్డలారా, నీతిమంతుడిగా నువ్వు మారగలిగితే అసలు నిన్నెవ్వడు కదిలించలేడు. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నువ్వు నీతివంతుడిగా మారగలిగితే నీవు నిత్యము నిలిచే కట్టడంలా ఉంటావు. ప్రతి కట్టడానికి కొన్ని ఇయర్స్ ఉంటుంది. ఇది 60 ఏళ్ళు, ఇది 70 ఏళ్ళు, ఇది 100 ఏళ్ళు, అంతకు మించిన ఎక్కువ కాలం అది నిలిచే అవకాశం లేదు. ప్రతి కట్టడానికి ఇంతకాలం పనిచేస్తుందని ఒక గ్యారంటీ ఉంటుంది. కానీ వాక్యము సెలవిస్తుంది బిడ్డ, నీతివంతుడు మాత్రమే నిత్యము నిలిచే కట్టడంగా ఉంటాడంట. గట్టిగా దీని చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేనేమన్నాను? నేను 2 చేతులు, మరి ఒక చేయి లేచిందే అంటే ఒక చేయి ఉందా మనకి? హల్లెలూయా. ఒకసారి చూపిస్తాను మీరు 2 చేతులు ఒకసారి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, మనము నీతిమంతులమైతే నిత్యము నిలిచే కట్టడం. చెప్పండి ఒకసారి. భూమి మీద, భూమికి వెలుపల ఎక్కడైనా నిత్యము నిలిచే కట్టడం ఏదైనా ఉన్నదా? సరిగ్గా ఆలోచించి చెప్పండి. అమ్మా, భూమి మీద, భూమికి వెలుపల అన్నాను. నిత్యము నిలిచే కట్టడం ఏదైనా ఉన్నదా?
ఎవడనూ కదిలించలేని, ఎవడనూ చెల్లించలేని ఒక పట్టణం ఒకటి ఉంది కదా, మరి దాన్ని ఏమంటారు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడను కదపలేని, ఎవడను చెల్లించలేని ఒక కట్టడం ఒకటి ఉంది. ఏంటి కట్టడం? అది పరలోక పట్టణం. అందుకనే భూమికి వెలుపులు అన్నాను, మీ బుర్రలు కాస్త ఏమైనా పని చేస్తాయేమని. నా బుర్ర సరిగ్గా పని చేయరు కాబట్టి మీ అంతకంటే దారుణం. దేవునికి స్తోత్రం. కానీ ఇలాంటివి కాదు, కానీ ఎవరైనా కాస్త చిన్న మాట అంటే మొత్తం దాన్ని బట్టి లాగుతూ చూడండి, మొత్తం చరిత్ర లాగేస్తారు. ఎప్పుడెప్పుడు అన్న మాటలన్నీ మొత్తం స్టోరీ మొత్తం లాగుతారు. ఆ విషయంలో మనం చాలా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నిద్రపోతున్న వారందరికీ ప్రత్యేక వందనాలు తల్లి. మీ యాత్ర కొనసాగించిన మొగళ్ళు కూడా చాలామంది ఏహేస్తున్నారు పక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆదివారం నాకు బాధ అయిపోతుంది, బోధ అయిపోతుంది. బాబు దగ్గర వెళ్ళిపోయినాయి, బాధ మారలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు అక్కడ వచ్చే ముందనే మారిపోండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలకించాలని కోరుతున్నాను. నీవు కదిలించబడని స్థాయిలో ఉండాలి అంటే, నిత్యము నిలిచి ఆ కట్టడంగా నీవు ఉండాలి అంటే కనుక, కట్టడం అనేది పడిపోయేది కాదు. భూమి మీద ఎవడ నీళ్ళు కట్టొచ్చంట, కానీ పునాది మాత్రం యేసు ప్రభువు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిని కట్టుకో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకో, నీ ప్రార్థన జీవితాన్ని కట్టుకో, నీ విశ్వాసాన్ని కట్టుకో, కానీ ఆ పునాది యేసు ప్రభు మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అవసరం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేయడం కాదు, అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేయడం కాదు, ఒక సమస్య కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం కాదు. మన ప్రార్థన జీవితం అనేది యేసుక్రీస్తు అను పునాది మీద కట్టబడినదై ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే నీకు ఏ మేలు రాకపోయినా, ఏ మేలు జరగకపోయినా, ఏది రాకపోయినా, ఏది ఆశించకపోయినా కానీ నీ ప్రార్థన జీవితం ఎప్పటికీ పడిపోదు, నీ విశ్వాసం ఎప్పటికీ పడిపోదు. కారణం ఏంటంటే, మన పునాది అనేది యేసుక్రీస్తు అనే బండ మీద ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కదిలించబడకూడదు. మనము నిత్యము నిలిచి కట్టడంగా ఉండాలంటే మనము నీతిమంతులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిపోయిన తిరిగి లేవాలి అంటే కనుక మనము నీతిమంతులుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోప విషయాల మధ్య ఉన్న పరిస్థితులు బట్టి మనమే నోరు జారిపోవచ్చు, మనమే కాస్త తప్పిపోవచ్చేమో. బిడ్డరా, నేను అంటాను, కాస్త జారిన పక్కకు తప్పుకున్నా కానీ మరలా వాక్యం అనే నీరు, ప్రార్థన అనే నీరు తగలగానే తిరిగి నీలో అంతరంగ పురుషుడు మరలా బ్రతికించబడడం ప్రారంభించబడాలి, ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ ఉండాలి అంటే బిడ్డరా, మనం నీతిమంతులుగా మారాలి. అదే కోణంలో జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని గడిచిన శుక్రవారం జ్ఞాపకం చేస్తున్న విషయమే మరలా జ్ఞాపకం చేస్తున్న చాలామంది లేరు కాబట్టి, బైబిల్లో యెహోవా చేత నీతిమంతుడు అని పేరు పొందిన వాడులో ఒకడైన నోవాహు గారు. ఆదికాండ పుస్తకం 6వ అధ్యాయము 12వ వచన భాగం, 9వ వచనం అనుకుంటా. చూస్తారా ఒకసారి? నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. గట్టిగా చిన్న చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడైన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? నిందారహితుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అడిగేది, నేను చెప్పేది మనుషులు వేసే నిందల కోసం కాదు. మనుషులకు నచ్చితే పొగుడుతారు, నచ్చకపోతే నిందిస్తారు. వారికి నచ్చినట్టుగా ఉంటే పొగుడుతో, వారికి నచ్చినట్టుగా ఉంటే నిందిస్తారు. వారి ఆలోచనలు తగ్గట్టుగా ఉంటే పొగుడుతారు, వారి ఆలోచనలు తగ్గట్టుగా ఉండకపోతే నిందిస్తారు. పెద్ద విశేషమేమి కాదు ఇది. కానీ అంటాను, యెహోవా చేత నింద పొందని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నీతిమంతుడు మాత్రమే. హల్లెలూయా. మీకు తెలిసిన భాగమే కదా, చాలాసార్లు మీతో పంచుకున్న భాగమే కదా.
అప్పుడు ఉన్న పరిస్థితిలో, అప్పుడు ఉన్న కాలంలో తన చుట్టూ ఉన్న వారందరూ పాపం చేస్తుంటే, తన చుట్టూ ఉన్న వారికి తమకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతుంటే, తమ మార్గాలను చెరిపేసుకుని జీవిస్తూ ఉంటుంటే, ఎవడికి నచ్చిన పనిని వాడు చేస్తుంటే, ఎవడికి నచ్చిన వాడు వెళ్ళిపోతుంటే, నచ్చిన స్త్రీతో, నచ్చిన పురుషునితో నచ్చిన విధానంగా తాగుతూ తిరుగుతూ ఉన్న ఆ పరిస్థితుల మధ్య నోవాహు అనే వ్యక్తి ఎలాగూ నీతిపరుడుగా ఎంచబడ్డాడు, ఎలాగూ నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ప్రతి ఒక్కడు పొద్దున్న లెగిస్తే ఈరోజు ఏం చేద్దాం, ఎలాగ ఎంజాయ్ చేద్దాం. నిన్న ఒక స్త్రీ కాబట్టి ఈరోజు ఇంకో స్త్రీ కదా, నిన్న ఒక పురుషుడు కాబట్టి ఈరోజు ఇంకో పురుషుడు కదా, నిన్న తాగిన దానికంటే ఎక్కువ తాగాల, ఎలాగూ లోకపు సంబంధమైన ఆలోచనలతో ఏళ్ళ మిగిలిపోతే నోవాహు తన కుటుంబం మాత్రం ఇట్లరా తప్పించబడే గుంపులోకి వచ్చేసింది, కృప పొందుకునే గుంపులోకి వచ్చేసింది. ఇలాంటి జనం మధ్య పోనీ ఎవరైనా చెప్పారా నోవాహు నువ్వు చాలా మంచోడు అని? సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, నీతిమంతుడైన నోవాహు అని. ఎలాగూ సాధ్యమైందంటే అక్కడున్న ప్రజలందరి మధ్య నోవాహు ఒక్కడే అనుదినము దేవునితో నడుచున్నవాడు, దేవునితో సహవాసం చేస్తున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడిగా మారాలి అంటే యెహోవా నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడైన వారితో ఎవరు సహవాసము చేస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను బిడ్డరా, చాలాసార్లు మన సహవాసాలు క్రైస్తవులతో ఉంటాయి, తోటి విశ్వాసులతో ఉంటాయి. నేను అంటాను బిడ్డరా, మన సహవాసాలు ఎంతమందితో ఉన్నా అధికమైన సహవాసము దేవునితో ఉండాలి, అధికమైన సహవాసం ప్రభుతో ఉండాలి. దేవునితో నడిచిన అతను తెలుసా, నోవాహు రోజు దేవునితో సహవాసంలో ఉండేవాడు. మీకు మరల ఈ విషయాన్ని జ్ఞాపకం, ఆల్రెడీ శుక్రవారం ఈ విషయాన్ని మేము మాట్లాడుకున్నాం, మీకోసం జ్ఞాపకం చేస్తున్నాను. రోజు ప్రార్థన, రోజు ప్రభుని కలుసుకోవడం, రోజు ప్రభు గురించి ఆలోచించడం. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనకు కనబడడం లేదు, తన కళ్ళ నిండా యేసు ప్రభుతో నింపబడ్డాడు కాబట్టి, తన హృదయం అంతా దేవుడితో నింపబడిపోయింది కాబట్టి, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందనే మాట విన్నాం కదా. ఇప్పుడు హృదయం నిండా ఏ దేవునితో నింపబడిపోయింది కాబట్టి నోవాహు నోటి నిండా దేవుని మాట ఉంది. హల్లెలూయా. హృదయము నిండా నోటు. అందుకనే ఇదిగో నరుని హృదయ ఆలోచనలు బాల్యము నుండి కూడా చెడ్డవే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తన చుట్టూ ఉన్న వారందరూ పాపం చేస్తున్నారు, తన చుట్టూ ఉన్న వారందరూ లోకంలో తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలోచనలోకి ఏమండి, నోవాహు ఒక్క భార్యతో జీవితాంతకాలం బతికాడే కదా, వేరొక స్త్రీ మీద ఆశలు రేగలేదా, వేరొక స్త్రీ మీద కోరికలు రేగలేదంటే హృదయం నిండా దేవుని ఆశలతో దేవునితో నిండిపోయాడు కాబట్టి అతని ఆలోచనలోనికి పాపం అనేది రాలేదు. నోట్లోకి రాలేదు చెప్పండి, తలంపుల్లోనికి రాలేదు చెప్పండి, కళ్ళల్లోనికి రాలేదు. అవమ్మా ఆ పండు చూడగానే లోపల ఆశ పుట్టిందంట. లోపల ఏం పుట్టింది చెప్పండి? ఆశ పుట్టింది. లోపలే ఆశతో ఉంటే గనక చూసిన దేని మీద కూడా మనకి పుడద్దు ఆశ. ఇప్పుడు ఒక మంచి ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, మంచి ఫ్రిడ్జ్ కొనుక్కున్న తర్వాత మరలా షాప్ మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ చూస్తారు మీరు. ఎందుకని? ఆల్రెడీ అవసరం తీర్చబడింది కాబట్టి, ఆశ తీర్చబడింది కాబట్టి దాని మీదకి ఆశ వెళ్ళదు. ఇంకా లోపలంతా యేసుతో నింపబడిపోతే గనక ఇంకా కళ్ళల్లోనికి ఆశలు రేగవు. ఒక్కసారి సూర్యుని చూస్తే, ఒక్కసారి ప్రకాశవంత వెలుగుని చూస్తే కనుక మిగతా ఏ వస్తువును చూడడానికి కాస్త నెమ్మలించుకుని కళ్ళు నలుపుకొని చూస్తే తప్ప కనబడదు కదా. నాకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ మనకు బోధిస్తున్నారు కదా, ఒక్కరోజు ప్రతిరోజు నువ్వు ప్రభువును చూడగలిగితే ఆ రోజంతా అన్ని నీకు చీకటిగానే కనబడతాయి, కానీ నీ పాదములకు మాత్రం వెలుగుంటుంది.
ఒక్కసారి ప్రభువును చూడగలిగితే, ఆ వెలుగును చూడగలిగితే, ఆ ప్రకాశవంతమైన దేవుని మహిమను చూడగలిగితే నీ కళ్ళు మాత్రం గుడ్డిగా మారిపోతాయి. దేన్ని చూసినా దాని మీద ఆశలు రేగో, ఏ వైపు చూసినా ఆలోచనలు రేగో, దేన్ని చూసినా కోరికలు రేగో. కానీ మిట్లరా, ఏమి కనబడినా కనబడకపోయినా కానీ నీ పాదములకు మాత్రం ఆయన వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. నిన్ను పడిపోకుండా దేవుడు నడిపిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న ప్రజల మధ్య అయ్యా సహవాసం లేకపోతే ఎలాగా? నాకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి సహవాసం చేయాలి, వాళ్ళకైనా సాయం చేయాలి, వాళ్ళకైనా నాకు తోడుగా ఉండాలనుకుంటే అవసరం లేదు. నాకు దేవునితో సహవాసం అనుకుని తన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న పాపం వైపు చూడకుండా, పాపం వాళ్ళతో రాకుండా దేవునితో సహవాసం చేస్తూ, అబ్బాయి ఎంత మాట అండి, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, నోవాహు దేవునితో నడిచినవాడు. రాసిన వారు ఎవరైనా కావచ్చు, రాయించిన వాడు దేవుడే కదా. దేవుడు ఏమని రాయించుకున్నాడు? నాతో ప్రతిరోజు నడిచిన వాడు. అది హల్లెలూయా, హల్లెలూయా. అంటే కలిసి ప్రయాణం చేశాము, కలిసి సాగిపోయాము, కలిసి వెళ్ళాము. అందుకనే నా మీద ఉన్న నీతంతా కూడా నేను నోవాహు మీద కుమ్మరించడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు నోవాహుని పడిపోకుండా కాపాడుకున్నాడు. కాస్త మరలా జ్ఞాపకం చేస్తున్న ఈ విషయాన్ని, తన కొరకు నీతిగా బ్రతుకుతున్న తనతో ఉన్న వారిని కాపాడుకునే బాధ్యత కూడా ప్రభువుకు ఉంటుంది. హల్లెలూయ. నీకు ఎంతకుముందు జ్ఞాపకం చేస్తాను కదా, ఆదికాండ పుస్తకం 20వ అధ్యాయము 6వ వచనం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, చేతులు ఉంటే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలకించండి. తనతో పాటు ఉన్న వారిని, తనతో పాటు నడుస్తున్న వారిని, తనతో పాటు సహవాసంలో వారిని కాపాడుకునే దేవుడైన ఆమేన్. నోవాహుని పడిపోకుండా కాపాడుకున్నాడు. ఇక్కడ అబీమెలెకు కదా, ఎస్, పాపము చేయకుండా అడ్డుకున్నాడు. యేసేపు పాపం చేయకుండా పారిపోయాడు, దేవుడు కాపాడుకున్నాడు. దావీదు పాపం చేస్తే దేవుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే వెళ్ళి కుమారుడా నీ పాపం సరి చేసుకొని వెంటనే చెప్పేశాడు. ఏంటి తెలుసా? తనతో పాటు రోజు సహవాసం చేస్తున్న వారిని, తనతో పాటు నడుచున్న వారిని నీతిమంతులుగా మార్చడం మాత్రమే కాదు, వారి నీతిని కూడా, నీతిమంతుని కూడా, తన కుమారుని కూడా, తన కుమార్తెని కూడా కాపాడుకునే దేవుడైన. హల్లెలూయా. నేను పాపము చేయకుండా అడ్డుకునే దేవుడైన, నేను పాపములో కొనసాగకుండా అడ్డుకునే దేవుడైన, నేను పాపానికి దూరంగా పారిపోవడానికి సహాయం చేసే దేవుడైన, ఒకవేళ పొరపాటు చేస్తే సరిదిద్దే దేవుడు, మరలా కనెక్టింగ్ చేసుకునే దేవుడైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాస్త ఈ విషయం కొంచెం ఆలోచిద్దాం ఒకసారి. నువ్వు ఎంతకాలం కాపాడుకుంటావు? నువ్వు కాపాడుకోలేక చాలాసార్లు ఫెయిల్యూర్ అయిపోయావు కదా. నీ మాటను కాపాడుకోలేక, నీ మనసును కంట్రోల్ చేసుకోలేక, నీ ఆలోచనలు కాపాడుకోలేక, నీ శరీరాన్ని కాపాడుకోలేక, నీ నోటిని కాపాడుకోలేక, నీ హృదయాన్ని కాపాడుకోలేక, నీ శరీరాన్ని కాపాడుకోలేక ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయిపోయాయి కదా. నిన్ను కాపాడే దేవుడితో నువ్వు సహవాసం చేయగలిగితే ఆయన నీతివంతుడిగా మార్చబడటమే కాదు, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ నిన్ను కాపాడుకుంటూ వచ్చే దేవుడైనా. మరి ఏం చేద్దాం అయ్యారంటే, మనము రోజు దేవునితో సహవాసంలో ఉండగలగాలి. అరాకొర సహవాసాలు, అప్పుడప్పుడు సహవాసాలు, గుర్తొచ్చినప్పుడు సహవాసాలు, బాధ వచ్చిన సహవాసాలు, వ్యాధి వచ్చినప్పుడు సహవాసాలు కాదు. వ్యాధి బాధలు ఎందు, నష్టకాలం అందు, శోధన కాలం అందు, ఇబ్బందుల కాలం అందు, గుర్తొచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇలాంటి సమయాల్లో కాదు. మరి ఎప్పుడయ్యారు అంటే, దినము క్షణము మనము ఆయనతో నడవగలిగితే, ఆయనతో సహవాసం చేయగలిగితే, ఆయనతో ఉండగలిగితే, ఆయన ఆలోచనలు నింపబడగలిగితే మనము నీతిమంతులుగా మార్చుకునే దేవుడైనా. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నోవాహు నీతిమంతుడు అన్న విషయం నోవాహు తెలియదు.
కానీ నోవాహు తెలియకుండానే నోవాహు లోపల రూపాంతరపరిచిన వాడు దేవుడు. నింద లేనివాడంట. ఆమేన్. ఏ నింద? యేసు ప్రభు చూపించడానికి నింద లేనివాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దినాన్ని తీర్పు నిలబడినప్పుడు నీ మీద ఎంతమంది ఏం చెప్తున్నారనేది కాదు, దేవుడు ఏం చెప్పకుండా ఉండకుండానంత పరిశుద్ధత, యథార్థ, నీతి మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనం ప్రభుతో అనుదినము సహవాసంలో ఉండాలి. లోకపు ఆశలు, లోకపు ఆలోచనలు రానివ్వకూడదు. మనుషులతో స్నేహాలు తగ్గించాలి, సంబంధాలు తగ్గించాలి. వారితో గొడవ పెట్టుకుని, పోట్లాడికి వెళ్ళి, మనస్పర్ధలు పెట్టుకొని కక్షలు సాధించే స్థాయిలోకి మన బంధాలు వెళ్ళకూడదు, మన స్నేహాలు వెళ్ళకూడదు, మన సహవాసాలు వెళ్ళకూడదు. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి లోకపరమైన క్రియల లాంటి మన జీవితం రాకుండా లోకానికి ఎంత దూరంగా ఉంటే మంచిది, దేవునికి అంత దగ్గరగా ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఎవరైనా కాస్త మంచోళ్ళు, ఆత్మీయులని కాస్త అర్థమవుతే వెంటనే అటాచ్ అయిపోతాం మనం. ఇంక వారితో లోతుకుని వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి కిచెన్లో గ్రేటర్ తిప్పేంత స్థాయికి వెళ్ళిపోతాం. ఇంకా అలా ఉండక్కర్లేదు. మనం వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి గ్రేటర్ తిప్పేస్తూ ఉంటాం. ఏం కూర అమ్మయ్యాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనేది ఏంటంటే, మనుషుల వ్యతిరేకతల వలన నువ్వు దేవుని నీతిని కోల్పోనంత స్థాయిలో నీవు నీ భక్తిని, నీ జీవితాన్ని కాపాడుకోగలగాలి. అలాగని వ్యక్తుల సహవాసులు, మంచివారి సహవాసులు వద్దని కాదు నా భావన. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 2 ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. పన్నెండవ వచనం చూడండి. కాదు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, నీతిమంతులు అవ్వాలంటే నీతివంతుడైన వానితో ఏం చెప్పండి? సహవాసంలో ఉండాలి. రోజు ఆయనతో కనెక్ట్ అవ్వాలి. అనుదినం ఆయనతో కనెక్ట్ ఉండాలి. హృదయం నిండా ఆయనే అయి ఉండాలి. అప్పుడు మాట, చూపు, ఆలోచన కూడా దేవుని కంట్రోల్లో ఉంటాయి. రెండవది, నీతిమంతుడు బ్రతకాలి అంటే అమ్మా విశ్వాసము ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసానికి అర్థం పొందినా పొందకపోయినా, వచ్చినా రాకపోయినా, కలిగినా కలగకపోయినా ఆయన మీద విశ్వాసం మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విశ్వాసం అనగానే మీకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు? ఏమండి? యేసయ్య. విశ్వాసం అనగానే మీకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు? గాలి తప్ప ఏమాత్రం నోట్లోంచి. కోవిడ్ స్టేజ్లో ఫైనల్స్కి వెళ్ళిపోతే గాలి తప్ప ఏమాత్రలే అంట. కొంచెం మాట్లాడితే బాగుంటుంది కదా. విశ్వాసం అనగానే జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు? హై బాబా, ప్రభువా నీకు స్తోత్రాలు. వెనకాల చూపురు ఎందుకు? అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు గట్టి గట్టిగా వచ్చే శబ్దాలన్నీ కాస్త మౌనంగా వస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలని కోరుతూ, నీతిమంతుడు బతకాలంటే విశ్వాసం ఉండాలి. అబ్రహాము జీవితంలో దేవుని ఎరగకయ్యే స్వరమిని వచ్చేసారు కదా. ఆ స్వరమైన నాటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా అతన్ని బ్రతికించింది ఆస్తిపాస్తులు కాదు. అతన్ని బ్రతికించింది లేటుగా ఆలస్యంగా పుట్టిన కొడుకు కాదు. అతను బ్రతికించింది విశ్వాసమే. హల్లెలూయా. యోబు అన్నీ కోల్పోయినా కానీ, సమస్తం నిర్వీర్యమైపోయినా కానీ, భార్య తిట్టినా కానీ, స్నేహితులు గుచ్చుతున్నా కానీ, యోబును బతికించింది ప్రాణం కాదు. ఏంటి చెప్పండి? విశ్వాసం. ఏంటా విశ్వాసం? ఏంటా నమ్మకం ఏంటి? ప్రభువు మళ్ళీ ఇస్తాలే, ఎప్పుడొకప్పుడు ఇస్తాలే, ఏదో టైంలో ఇస్తాలే అనేది నమ్మకం అయితే, విశ్వాసం ఏంటి చెప్పండి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, మళ్ళీ యెహోవా ఇస్తే తీసుకుంటాను, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించిన బిడ్డలారా, అతను బ్రతికించింది విశ్వాసం. అంటే నీతిమంతుడు బ్రతకాలి అంటే గనక దేవుని మీద అమితమైన విశ్వాసం, అంటే పిచ్చి ప్రేమ కావాలి దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచిన, మూసిన కళ్ళు, మూసిన తెరిచిన హృదయ ఆలోచనలు వచ్చిన ఏ ఉన్నా కానీ, అబ్బా ప్రతి క్షణము యేసయ్య జ్ఞాపకం వచ్చేంత పిచ్చి ప్రేమ ఆ విశ్వాసపు లోతుల్లోకి నీతిమంతుడు ఉండగలిగితే, నీతిమంతుడా నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డం కాదు, నువ్వు బ్రతుకుతావు కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ అని పలుమార్లు వెనకాల చెప్పడం కారణం ఏంటి తెలుసా? ఆ మాట నువ్వు ఒప్పుకుంటున్నట్టు. మనం అందరం అయోమయ దేవాలయంలాగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పగానే ఆమేన్ అని చెప్పడము, హల్లెలూయా చెప్పడము, అది స్పందన అంటుందని. స్పందించుకుంటూ ఉంటే కనుక షుగర్ వ్యాధి వచ్చింది అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగి షుగర్ వ్యాధి కాళ్ళు కూర్చున్నా, చేతిలో కూర్చుని ఏం అర్థం కాదు వాళ్ళకి. ఇదంతా లైవ్ వెళ్ళిపోతుంది. తిట్టకుండా మీరు ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైలెంట్గా నన్ను తిట్టుకున్నవారు చాలా ఉన్నారు అనుకోండి ఇక్కడ. వారు పరిశుద్ధాత్మను పొందుకుని ధైర్యంగా బోధించారంట వాక్యాన్ని. ఆ అభిషేకం నా మీదకి వచ్చినట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా విషయాలు గమనించడం బిడ్డరా. నిన్ను బ్రతికించేది విశ్వాసమై ఉండాలి. యేసు ప్రభు నుంచి ఏం పొందుకున్నా పొందుకోకపోయినా, ఏ ఆశను వచ్చినా రాకపోయినా, ఎలాంటి మీరు కలగకపోయినా, నీ ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా కానీ, విశ్వాసము మీద, ఆ గుడ్డి నమ్మకము మీద మా ప్రభువును రక్షించినా రక్షించకపోయినా, జవాబిచ్చినా జవాబు ఇవ్వకుండా అని మేము మాత్రమే ఆయన సేవిస్తామన్నట్టు నీతివంతమైన విశ్వాసము నీకుంటే నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు. హల్లెలూయా. పడిపోతే తిరిగి లేవడం మాత్రమే కాదు, మనం బ్రతకాలని నీతి విశ్వాసం కావాలి. విశ్వాసం మూలముగా మాత్రమే నీతిమంతుడు బతుకుతాడు. నీతిమంతుడు అంటే పెద్ద పదం అనుకోకండి. న్యాయవంతుడు అని అర్థం వస్తుంది. కాస్త విశ్లేషణకి వెళ్తే న్యాయం అంటే ఏం మాట్లాడతలేదు. న్యాయం అంటే ఏంటి చెప్పండి? ఇదిగో, ఒకవేళ పాస్ట్ గారు కొంచెం ఒక 5 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించినా పర్లేదు, 10 గంటలకు ఆరంభం కానీ 10 గంటలకు వెళ్ళిపోవాలి. ఒక 5 నిమిషాలు లేట్గా ముగించడం, లేట్కి వెళ్ళడం కాదు. న్యాయమే. నేను 10 గంటలకి మందిరానికి వెళ్ళిపోవాలి, 7 గంటలకి మందిరానికి వెళ్ళాలి. అవతల వ్యక్తి నాకు అది అన్యాయం చేశారండి, నేను అన్యాయం చేయడం కాదు, న్యాయమే జరిగిస్తాను. నాకు అన్యాయం చేసిన నేను మాత్రం న్యాయమే జరిగిస్తాను. అవతల నాకు తక్కువ ఇచ్చినా పర్లేదు, నేను మాత్రం న్యాయంగా ఇస్తాను. అంటే ప్రతి విషయంలో న్యాయమే. నీ భార్యని ప్రేమించకపోయినా పర్లేదు, నువ్వు ప్రేమించాలి. కారణం ఏంటి? నువ్వు నీతిమంతుడు కాబట్టి, న్యాయం చేయాలి కాబట్టి. నీ భర్త ప్రేమించకపోయినా పర్లేదు, నువ్వు లోబడి ఉండాలి, న్యాయమే జరిగించాలి. నీ తోబుట్టువులు, అన్న చెల్లి, లేకపోతే నీ కుటుంబీకులు నీ పట్ల సరిగ్గా వ్యవహరించకపోవచ్చు, కానీ నువ్వు న్యాయమే చేయాలి, కీడు మాత్రం చేయకూడదు. అది నీతిమంతులంటే. హల్లెలూయా.
ప్రతి విషయంలో న్యాయమే, ప్రతి విషయంలో న్యాయమే, ప్రతి విషయంలో న్యాయమే. దేవునికి మహిమ కలుగును గాక. అది న్యాయం, అది నీతి. నీతి అంటే ఎవరు అన్యాయం చేసినా నువ్వు న్యాయంగా మాట్లాడాలి. ఎవరు ద్రోహులను నువ్వు మాత్రం న్యాయంగానే ప్రవర్తించాలి. అలాంటి నీతిమంతుడు నీవైతే నువ్వు ఎప్పటికీ బతికే ఉంటావు. ఇప్పుడు శరీరముతో బతికి ఉన్నావు, రేపొద్దున్న కూడా బతికే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరం కాస్త మహిమ శరీరంగా మార్చబడుతుంది అంతే. ఆమేన్. ఈ శరీర సంబంధమైన కోరికలు, ఆశలు, బంగారం పెట్టుకోవాలి, ముక్కు పొడుగు పెట్టుకోవాలి, ఈ గొడవంతా ఉండదు అక్కడ. పెళ్ళిళ్ళు చేయాలి, కట్నం ఇవ్వాలి, ఈ గొడవంతా ఏమి ఉండదు. సంపాదించాలి, ఇల్లు కట్టాలని గొడవ ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీతి అంటే. కాబట్టి నీతిమంతుడు బతకాలి అంటే విశ్వాసం కావాలి. ఏంటా విశ్వాసం? ఒకళ్ళకి అన్యాయం చేశారు, అయినా సరే నా ప్రభువు నాకు న్యాయమే చేస్తారనే విశ్వాసం నాకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళు నన్ను బాధ పెట్టారు, అయినా దేవుడు నన్ను ఘనపరుస్తున్న నీ విశ్వాసం నీకు ఉండాలి. వాళ్ళకి ఇబ్బంది పాలు పెడుతున్నారు, ఏం పర్లేదు, నా ప్రభు నన్ను తగిన సమయం ముందు హెచ్చిస్తారన్న విశ్వాసం నీకు ఉండగలగాలి. ఎవరో నీ నాశనాన్ని కోరుకుంటున్నారు, అయినా పర్లేదు, దేవుడు నన్ను వారి ముందే అభివృద్ధి పరుస్తున్న విశ్వాసం నీకు ఉండగలగాలి. ఆమేన్. భక్తిహీనులు నీ ముందే అభివృద్ధి చెందేస్తానంటే, వారు వర్ధిల్లు ఉంటే, వారు సంతోషంగా ఉంటే, ఒక విషయం చెప్పుకో, వీళ్ళు భూమి మీదే సంతోషంగా ఉన్నారు, భూమి మీద అభివృద్ధి చెందారు, కానీ నన్ను దేవుడు పరలోకంలో ఆనందింపజేస్తారు, సంతోషింపజేస్తారని విశ్వాసం నీకు నాకు ఉండగలగాలి. అది విశ్వాసం అంటే. అర్థమవుతున్న వారందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఏంటి ఆ విశ్వాసం? ఎవరు మన పట్ల ఎలా వ్యవహరిస్తున్నా కానీ నా ప్రభు ఎప్పుడు న్యాయం చేయాలో, ఎప్పుడు నా తలపైకి ఎత్తాలో, ఎప్పుడు నన్ను దీవించాలో, ఎప్పుడు ఆశీర్వదించాలో, ఎలా నన్ను దీవించాలో, నడిపించాలో ఆయనకు తెలుసు అన్న విశ్వాసంతో నీవు అన్యాయం చేయకుండా, ద్రోహం చేయకుండా, పాపం చేయకుండా సాగి వెళ్ళిపోవడమే విశ్వాసం అంటే. నువ్వు ఎప్పటికీ బ్రతుకుతావు సహోదరుడా, సహోదరి. హల్లెలూయా. ప్రార్థనాపరులైన భక్తిహీనులు వారు పాపములో ఉండి మరీ కూడా సంతోషంగా ఉన్నారు. మనం అన్నీ మూట కట్టుకొని, శరీరాన్ని మూట కట్టుకొని, కోరికల మూట కట్టుకొని నీతిగా న్యాయంగా ఉంటే ఒకదాని మీద ఒకటి రోగం పోతే, అప్పులు పోతే, సమస్యలు ఇబ్బందులు ఏది వచ్చి పడిపోతున్నా కానీ నీకు విషయం అర్థం కావాలి. వారు ఎప్పటికైనా రాలిపోయే ఆకులు, నేను ఎప్పటికైనా చిగురించే ఆకునని విశ్వాసం నీకు నాకు ఉండగలగాలి. అది విశ్వాసం అంటే. అప్పుడు నువ్వు బతుకుతావు. ఆమేన్. అది విశ్వాసం అంటే. అలాంటి వారు పడిపోయిన తిరిగి లేస్తారంట, అలాంటి వారు పడిపోయిన తిరిగి బ్రతుకుతారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసవంతుడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. మూడవ మాట, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఏడవ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా. నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ఒకటి, నీతిమంతుడు అవ్వాలంటే చెప్పండి, నీతిమంతునితో సహవాసం చేయాలి. రెండవది, నీతిమంతుడు బ్రతకాలి అంటే విశ్వాసం కావాలి. మూడవది, నీతిమంతుడు నీతిమంతుడు తెలియాలి అంటే అది నీతి క్రియలు జరిగించాలి. చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి ఒకసారి. నీతి క్రియలు
జరిగించాలి. నీతి క్రియలు జరిగించాలి. మీకు అర్థమయ్యేలా చెప్తే వినండి. 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడ అమ్మమ్మ అదే యోహాను, మొదటి యోహాను సువార్త. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు అది. హల్లెలూయా. అయ్యా, మీలో చాలామంది నీతివంతులుగా మారాలని, పడిపోయిన తిరిగి లేవాలని, తిరిగి లేచి అనుభవంలో ఉండాలని, యేసుక్రీస్తు రాకడ ఎత్తబడాలని కోరిక మీకుంటే కనుక మీరు అర్జెంటుగా నీతివంతులుగా మారిపోవాలి. మరలా ఒకే ఆమెను వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మొదలుకొని యెహోవాతో విడువని సహవాసం మీకు కావాలి. రైట్. విశ్వాసంతో మీరు బ్రతకగలగాలి. 3వది నీతి క్రియలు జరిగించగలగాలి. మన క్రియలే మనం ఎవరు చెప్తాయి కదా. నువ్వు నీతిమంతుడు కాదు నీకు అర్థమవుతుంది. ఎలాగంటే నీతిమంతుడు నీతి క్రియ జరిగించినట్టుగా ఒకడు వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, నేను వెలుగు, నేను పరిశుద్ధి, నేను భక్తిపరు, నేను ప్రార్థనాపరని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించు వాడైతే హలో, కుటుంబీకులను ద్వేషించు వారైతే మీరు నీతిమంతులు కాదు అనీతిమంతులని వాక్యం చెప్తుంది. మీలో చాలామందికి ఈ విషయం అర్థం కావాలి. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అని వెలుగులో ఉన్నావని ప్రార్థనలో బాగానే ఉన్నావు అనుకున్నావేమో, జాగ్రత్త. నీ ఇంటి వారిని, నీ సహోదరుని, సహోదరునిలను, నీ తోటికొలని, ఆడబడుచులని, కుటుంబీకులను, అత్తగారిని, తల్లిగారిని, నీతో బుట్టువులను, క్రైస్తవ కుటుంబాన్ని, సంఘ కుటుంబాన్ని నీవు ప్రేమించకపోతే నువ్వు వెలుగులో లేవు, చీకట్లో ఉన్నావని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నేను ఒప్పుకోనంటే కుదరదు. హల్లెలూయా. నేను దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కుదరదు. ఇంకా బైబిల్లో ఇంకా లోతు గంట వెళ్తే ఆదికి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే యోహానులో ఉండి మత్తయికి వచ్చినట్టు మాత్రం యాక్ట్ చేయకండి. మత్తయికి రండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. అమ్మ ఒకసారి నేనేం చెప్పాను? ఐదు 44 అమ్మా. 5:44 చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఎంతమందికి అర్థమై ఉంటుంది అంటారు ఒకసారి? అర్థమైందే లేదా? అంటే మనము నీతిమంతులము, వెలుగులో ఉన్నామని చెప్పుకునే, అంటే మన క్రియలు కనబడాలంటే 1 సహోదరులను ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. అక్కడతో బైబిల్ ఆపేసిందా? యేసయ్య ప్రేమ అక్కడతో ఆగిపోలేదు. అర్థం కావాల్సింది ఇక్కడ. బైబిల్ అక్కడ ఆగిపోలేదు, కానీ యేసయ్య ప్రేమ ఇంకా కాస్త ముందుకెళ్ళింది. మీరు దేవుని కుమారులైతే, మీరు దేవుని కుమార్తెలైతే, మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమార్తెలైతే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటారు? మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవాలి, వాళ్ళ చేతులు ఇరిగిపోవాలి, వారు సర్వనాశనం అయిపోవాలి. అంతేనా? ఒకళ్ళ మాట్లాడతలేదు. ఏమని ప్రార్థన చేయాలని చెప్పండి? వారు క్షమించబడినట్లు ప్రార్థన.  ప్రభువా, వాళ్ళు తెలియక చేశారు, వారిని క్షమించండి ప్రార్థన చేయండి. 'ప్రభువా, వాళ్ళు తెలియక చేశారు, వారిని క్షమించండి' ప్రార్థన చేయండి. 'ప్రభువా, వాళ్ళు తెలియక చేశారు, వారిని క్షమించండి' ప్రార్థన చేయండి. 'ప్రభువా, వాళ్ళు తెలియక చేశారు, వారిని క్షమించండి' ప్రార్థన చేయండి.
ప్రభా నేను వాళ్ళని క్షమించలేకపోతున్నాను, నా హృదయం దానికి ఒప్పుకోవడం లేదు, వారిని నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పగలిగా. అంతే కదా, అంతేగాని నీవు పగ తీర్చకూడదు. ఒకవేళ నీ హృదయం బహుగా గాయపడితే, నువ్వు క్షమించలేని స్థాయిలో నువ్వు ఉంటే, పగ తీర్చుకోకు, కోపం పెట్టుకోకు, దేవుని హస్తాలకు అప్పగించు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి గాయము క్షమించే విధానంలో ఉండదు కదా. మనకు సాధ్యమైనంత మనం క్షమించగలగాలి, ప్రేమించగలగాలి. మన స్థాయి అంతగా, మన హృదయం అంత స్థాయిలోకి వెళ్ళినప్పుడు దేవుని హస్తాలకు అప్పచెప్పాలి తప్ప, నీ హృదయంలో పెట్టేసుకుని, మనసులో పెట్టేసుకుని ఉంటే కనుక లోపల కుళ్ళిపోతా తప్ప ఏం జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇట్లా నీతి క్రియలంట ఏం చెప్పండి, జరిగించాలి అంట. జరిగించాలి. నీతి క్రియలు జరిగించాలి. జరిగించాలంటే ఏం చేయాలి? మన సహోదరుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, మన సహోదరి మనకు వ్యతిరేకంగా ఉంది, మన కుటుంబం వ్యతిరేకంగా ఉన్నారు. మనం వెలుగులో ఉన్నామని నువ్వు అనుకుంటే కనుక నువ్వు వారిని క్షమించగలగాలి. ఎందుకని? మనం వెలుగులో ఉన్నాం కాబట్టి. మన శత్రువులను మనం ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకని? మనం దేవుడి కుమారులం కాబట్టి కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రికి ఉన్న కోపం అంతా నీ దగ్గర ఉంది కదా. నీ తండ్రి దగ్గర ఉన్న ప్రేమ అంతా దగ్గర ఉంది కదా. కొంతమందికి తల్లి దగ్గర ఏ ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉంటుంది కొడుకులకి, కూతుర్లకి. ఏ కోపం ఉంటుందో, ఏ ప్రేమ ఉంటుందో, కొంతమందికి ఏ కుళ్ళుబుద్ధి ఉంటుందో ఆ కుళ్ళుబుద్ధి ఇలా ఉంటుంది. మొత్తం మీద పేరెంట్స్ కొంత జనరల్ ఏదో లక్షణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, మీ తండ్రి అన్నాడు. ఏ తండ్రి చెప్పండి? మన రక్తం ఇచ్చి కొనుక్కున్న తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి కుమారులు మనమైతే కనుక ఖచ్చితంగా ఏం చేయాలి? మనం క్షమించాలి, ప్రేమించాలి. అక్కడితో ఆగిపోకుండా వారు మారు మనసు కోసం దాకా చెప్పినట్టుగా ప్రార్థన చేయాలి. ఇది చేస్తే నువ్వు దేవుని కుమారుడు అవుతావు, నీతిమంతుడిగా మార్చబడతావు. ఆమేన్. ఆ నీతిమంతులే పడిపోయినా తిరిగి లేస్తారంట. ఒకవేళ నేను కోపడిపోయాను అనుకోండి, ఆవేశంలో మాట్లాడాను అనుకోండి, నా పొరుగు వారు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు బిడ్డలారా, నేను తిరిగి వెళ్ళి సమాధాన పడితే, తిరిగి వాళ్ళతో మాట్లాడగలిగితే, అప్పుడు దేవుడు అంటాడు, నీవు నా కొడుకువి అంటాడు. నేను మాట్లాడకపోతే డాడీ అని నేను పిలవడం తప్ప కొడుకు అని ఆయన పిలవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడా అని దేవుడు పిలవాలి. మనము డాడీ అని ఎంత గింజుకుంటే ప్రయోజనం చెప్పండి. కాబట్టి నీతి క్రియలు జరిగిస్తే కనుక మీరు నీతిమంతులని అర్థమవుతుంది. ఆమేన్. ఇందాక చెప్పాను కదా, ఒకటి భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, జీవిత యాత్రలో పడిపోతే తిరిగి లేస్తాం. కానీ గుండె పగిలిపోయే మాట ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు భక్తుడు ప్రవక్త రాస్తూ అంటాడు, ఒక నీతిమంతుడు పాపము చేసి పడిపోతే అతని నీతి అతనిని కాపాడదంట. మీకు అర్థమైంది ఈ మాట? మనం ప్రభుతో ఉండి ఇంత నీతిని యథార్థంగా సంపాదించుకొని పరిశుద్ధపరచబడి దేవుడికి రోషంగా జీవిస్తే, ప్రార్థనలో పడిపోయావా తిరిగి లేస్తావు, విశ్వాసంలో పడిపోయావు తిరిగి లేస్తావు, ఒకవేళ భక్తులు పడి తిరిగి లేస్తావు. కోపావేశాల మధ్య లేకపోతే ఉన్న కష్టకాలను బట్టి ప్రభు కాస్త దూరం అయ్యావా, నీరు తగలగానే మరలా ఫలించేస్తావు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో ప్రియరా, పాపము చేస్తే తప్ప నీతిమంతుని నీతి కాపాడదంట. మీరు ఇంటికి వెళ్తే చావండి, సమయం అయింది కాబట్టి. నీ నీతి నిన్ను కాపాడదంట. ఎవరిని? పాపం చేస్తున్న వారిని, పాపంలో పడిపోయిన వారిని, దుర్మార్గం చేస్తున్న వారిని, దేవుడికి వ్యతిరేకంగా పడుతున్న వారిని, వారి నీతి వారిని కాపాడదంట. అరే, మన నీతి మనల్ని కాపాడకపోతే ఇంకెలాగో అంటే, మన పాపమును విడిచిపెడితేనే తప్ప మనం మరలా నీతిమంతులుగా మార్చబడలేమంట. కాబట్టి బిడ్డలారా, మనము పాపము చేయనంత వరకు మనం వెళ్ళిపోకూడదు. మనం పాపం చేసామా, మన నీతి మనల్ని కాపాడదు, మన ప్రార్థన మనల్ని కాపాడదు, మన భక్తి మనల్ని కాపాడదు.
మనం పాపాన్ని విడిచిపెడితే అవి మనల్ని కాపాడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు అందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు కదా. మీరు నీతిమంతులుగా ఇంకా 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 ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే రీతికి ఎదగాలంటే కనుక నోవహు వలె దేవునితో నడవండి, విశ్వాసంతో బ్రతకండి, నీతి క్రియలు జరిగించండి. ఇలా చేస్తే నీతిమంతుడు 7 సార్లు 70 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. వెంటనే పడిపోవడం ఉద్దేశం కాదు, పడగొట్టే ప్రయత్నాలు జరుగుతాయని జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.